మీ ఇంట్లో ఒకే రాశికి చెందిన వారు ఇద్దరు ఉన్నారా? తల్లిదండ్రులది సేమ్ రాశి అయి ఉండొచ్చు, భార్య భర్తలది, పిల్లలది, అక్క తమ్ముళ్ళది, అక్క చెల్లెళ్ళది, అన్నదమ్ముళ్ళది, తండ్రి కొడుకులది, తల్లి కొడుకులది. సో ఈ ఒకే రాశికి చెందిన వాళ్ళు ఒకే ఇంట్లో ఉండడం వలన వాళ్ళకి ఎప్పుడూ ఆర్థికంగా నిలదొక్కుకోలేరండి. ఆర్థిక పరమైనటువంటి రుణ బాధలు, సో రోజు రోజుకి వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాయి. డబ్బు ఎంత తొందరగా వస్తుందో, డబ్బు వస్తుంది, డబ్బు రాదని చెప్పట్లేదు, డబ్బు ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా ఖర్చు అయిపోతుండేది. కుటుంబం మధ్యలో, ఫ్యామిలీస్ మధ్యలో చాలా గొడవలండి. కుటుంబంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఏదైనా నూతనంగా వ్యాపారం ప్రారంభించిన అనతి కాలంలోనే వ్యాపారం మూసేంత నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో, ఉద్యోగ ప్రయత్నం చేస్తారో, ఏదో ఒక వాళ్ళు చేసే ఉద్యోగంలో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆర్థికంగా నిలదొక్కున్నామని అనుకునే ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూనే ఉంటుంది. మీ ఇంట్లో రెండు రాశుల ప్రభావం ఉండడం వలన మీ తల్లిదండ్రులకు కానీ, మీ ద్వారా పిల్లలకు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక సమస్య. ఇవన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ పిల్లలకి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. ఈ సమస్యలన్నిటినీ అధిగమించండి.